మన ట్యాక్స్ లాస్ అనేవి ఎంత కఠినంగా ఉంటాయో నేను ఇంకా ఎగ్జాంపుల్తో చెప్తాను. కొన్నాళ్ళ క్రితం ఆడిట్ ఫామ్లో పనిచేస్తున్నప్పుడు ఒక క్లయింట్ వచ్చాడు. ఆ క్లయింట్ వాళ్ళ ఫాదర్ అన్ఫార్చునేట్లీ ఒక 6 నెలల క్రితం చనిపోయారంట. ఇతనికి జీఎస్టీ డిపార్ట్మెంట్ అయితే ఒక నోటీస్ అయితే వచ్చింది. ఆ నోటీసులో 4 లక్షల ట్యాక్స్ డిమాండ్ అయితే కట్టమని వచ్చింది. ఇతని వ్యూ ఏంటంటే ఈ 4 లక్షల డ్యూ అనేది వాళ్ళ నాన్నగారు బిజినెస్ చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ సంబంధించింది. దాంతో నాకేం సంబంధం, ఇప్పుడు నేను ఫ్రెష్గా బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి ఆ పాత వాటితో నాకు సంబంధం లేదు అంట. అప్పుడు మేము అతనికి ఈ సెక్షన్ 93 అనే ప్రొవిజన్ ఒకటి చూపించాం అనమాట. ఈ ప్రొవిజన్ ఏం చెప్పిందంటే ఎవరైతే లీగల్ బిజినెస్ అయితే టేక్ ఓవర్ చేస్తారో అంతకు ముందు సంబంధించిన ట్యాక్స్ డ్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇలా చెప్పిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఒక 1 వీక్ తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ తోటి మా ముందుకు వచ్చాడనమాట. అదేంటంటే ఓ పని చేస్తానంటే ఇప్పుడు నేను బిజినెస్ క్లోజ్ చేసేసి 6 నెలల తర్వాత అదే ప్లేస్ ఒక కొత్త పేరుతో బిజినెస్ మొదలు పెడతా. అప్పుడు ఈ పాత ట్యాక్స్ డ్యూస్ అన్ని క్లోజ్ అయిపోతాయి కదా. ఇది అతని మాస్టర్ ప్లాన్. అతనికి మళ్ళీ మేము సెక్షన్ 93 ప్రొవిజన్ ఇంకొకసారి చూపించామన్నమాట. అందులో ఏం చెప్తుందంటే ఒకవేళ బిజినెస్ కనుక డిస్కంటిన్యూ చేసేస్తే ఆ బిజినెస్ సంబంధించిన అసెట్స్ ఉంటాయి కదా, ఆస్తులు, ఆ ఆస్తుల్ని అమ్మైనా సరే ట్యాక్స్ డ్యూస్ అయితే చెల్లించాలన్నమాట. కాబట్టి బిజినెస్ కంటిన్యూ చేసినా చేయకపోయినా ట్యాక్స్ డ్యూస్ అయితే కట్టాలి. సో మన ట్యాక్స్ లాస్ అనేవి మనిషి బతుకున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా వదలవు.